హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారండి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగుంటాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చెప్పా కదా ఫ్రెండ్స్, అది మేడం కోయేటోళ్ళు ఎంటుకలు పలసగా ఉన్నాయనుకో ఫ్రెండ్స్. అవి మన ఇండియా డబ్బు 30,000-40,000 అవుతుంది ఫ్రెండ్స్. ఒక బాక్స్ వచ్చేసి మన ఇండియా డబ్బు 20,000 చిల్లర అవుతుంది ఫ్రెండ్స్. ఒక బాక్స్ వచ్చేసి 20 దినార్లు అవుతుంది. కోయే డబ్బులు వచ్చేసి 60 దినార్లు. ఓకేనా ఫ్రెండ్స్, 60 దినార్లు అవుతుంది ఒక బాక్స్ వచ్చేసి. వాళ్ళు ఎంటుకలు పలసగా ఉంటాయి కాబట్టి అవి 3 నెలలకు ఒకసారి ఫస్ట్ హెయిర్ వాష్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆ మాదిరి స్టిక్కర్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ మాదిరి టేప్ ఉంటుంది, మనం కరిపిస్తాం వెంట్రుకలు. స్టిక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ కరిపించిన తర్వాత 2 నెలలకు ఒకసారి వస్తారు ఫ్రెండ్స్. ఆ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి స్ప్రే కొట్టేసి ఆ ఇంటికలు తల్ల ఉండే ఇంటికలు స్టిక్కర్లు కరిపించుంటా కదా ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్లు కరిపించినోటి స్ప్రే కొట్టేసి తీస్తాం ఫ్రెండ్స్. కొంతమంది తీస్తున్నారు. మేమైతే ఆ స్టిక్కర్లు తీసినోటి మళ్ళీ మేము క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ మాదిరి క్లీన్ చేసి మనం సోప్తో షాంపుతో 2 సార్లు 3 సార్లు కడిగేసి ఫ్రెండ్స్, బాగా షాంపుతో కడిగిన తర్వాత మళ్ళీ క్రీమ్ ఉంటుంది ఫ్రెండ్స్. క్రీమ్ పెట్టిన తర్వాత మళ్ళా స్విష్ వాష్ చేస్తాం ఫ్రెండ్స్. స్విష్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటుకలు పోయేటోళ్ళకైతే కరిపిస్తాం ఫ్రెండ్స్. చూడు, ఆ మాదిరి మేము నలుగురం చూడు, ఇంకా నలుగురు వచ్చేసి తలలో ఉన్నాయి కదా, తలకు స్ప్రే కొట్టి ఎంటుకలు తీస్తున్నారండి కొంతమంది అయితే ఫ్రెండ్స్ ఎంటుకలు తీస్తున్నారు. కొంతమంది అయితే మేము క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మాది సాలాన్లో పని అంతా ఇలానే ఉంటుంది. ఆ మాదిరి స్టిక్కర్లు ముందు కరిపించుంటారు చూడు ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్లు క్లీన్ చేసి మళ్ళా కడిగేసి స్విష్ వాష్ చేసి మళ్ళీ స్టిక్కర్లు కరిపిస్తాం ఫ్రెండ్స్. సరేనా? అట్ట ఒక బాక్స్కి వచ్చి మన కోయే డబ్బులు 60 దినార్లు అయితే మన ఇండియా డబ్బులు అర్థం చేసుకుంటే అటు 3 బాక్సులు కానీ, ఒక బాక్స్ వచ్చి 60 దినార్లు, అట్ట 4 బాక్సులు కానీ 3 బాక్సులు కానీ, కొంతమంది 2 బాక్సులు, మినిమం 2 బాక్సులు 3 బాక్సులు పైన కరిపించుకుంటారు ఫ్రెండ్స్. సరేనా? ఇంటికలు పలసగా ఉంటాయి కదా, 3 నెలలకు ఒకసారి వస్తారు. మళ్ళీ స్టిక్కర్లు మనం ఇంటికలు పెరిగే కొద్దీ లాంగు కొంచెం మొదట్లో కిందకు వస్తుంది కదా, మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం 3 నెలలకు 2 నెలలకు వచ్చేసి మళ్ళీ ముందు కరిపించిన స్టిక్కర్లు ఫ్రెండ్స్ స్ప్రే కొట్టి తీస్తామన్నమాట. కొట్టి కొంతమంది అప్పక స్టిక్కర్లు తీస్తున్నారు, మేమైతే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్? టీ తాగారా లేదా? ఏం తిన్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా? చూడు ఫ్రెండ్స్, ఈ మాదిరి మేము నలుగురు అయితే చూడు, ఒక్క ఇంటికి దానికి గమ్ము ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గమ్ము లేకుండా టవల్ తీసుకొని చూడు, ఆ మాదిరి స్టిక్కర్లన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి ఒక్క రోజుకి ఎంతమంది మినిమం లేదా 20 మంది వస్తారు ఫ్రెండ్స్. తీసి మనకు అసలు మాకు ఫింగర్లకు గోర్లే లేవు ఫ్రెండ్స్. ఆ మాదిరి తీస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిద్రలేసి స్నానం చేసి టిఫిన్ తినేసి డ్యూటీ లేక 10 గంటలకు జాయిన్ అయితే మళ్ళీ నైట్ 8 గంటల వరకు తినేదానికి ఒక రోజు టైం ఉంటుంది, ఒకరోజు టైం ఉండదు ఫ్రెండ్స్. ఆ మాదిరి సాలాన్ వరకు ఏమంటే 8 మంది ఉన్నాం కాబట్టి అందరం సర్దుకొని పోతాం ఫ్రెండ్స్. మా వర్క్ అంతా అది ఉంటుంది. ఇప్పుడు ఈ మాదిరి స్టిక్కర్లు తీస్తాను కదా, ఏరో వాళ్ళు వచ్చేసి ఏరో వాళ్ళకి చేస్తున్నారు. చూడండి, నేను హెయిర్ వాష్ చేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు 3 క్లీన్ చేస్తున్నారు. ఈ మాదిరి షాంపూ పెట్టి బాగా 2-3 సార్లు బాగా కడగల ఫ్రెండ్స్. అంతలేక మా మేడం పిలిచింది కడిగేటప్పుడు, మళ్ళీ నేను కడిగి సదరా ఏరో పనికి కలతా పెట్టేదానికి పోయాను ఫ్రెండ్స్. అన్నీ నై సాలోని వీడియోలో ఫ్రెండ్స్, మీరేమనుకోవద్దు, నా వర్క్ అది. నేను ముందే చెప్పా కదా, చేసిన పనులే చూపిస్తా ఉంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మాది సాలోని వర్క్ కాబట్టి. అదే ఫ్రెండ్స్, కడుక్కొని వచ్చేసాను. మళ్ళీ చూడు, స్విష్ వాష్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ మాదిరి స్విష్ వాష్ చేసేవాళ్ళు, స్టిక్కర్లు కరిపించేవాళ్ళు, ఆ మేడానికి మనం స్టిక్కర్లు కరిపిస్తాం కదా, ఆ మేడానికి రంగు పెట్టి 45 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ కొంతమంది రంగు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది సదరా పెట్టుకుంటారు. కొంతమంది కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది పెరుగు పెట్టుకుంటారు. కొంతమందికి సుంట్రు పడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, నిమ్మకాయ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. పెట్టుకొని కొంతమంది 20 నిమిషాలు పెట్టుకుంటారు, కొంతమంది 30 నిమిషాలు పెట్టుకుంటారు. మేము ఇంటికి రెడీ చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకు మనకు డబ్బు కలిసి వస్తుంది కదా. మా మేడం చెప్తుంది,
పోయి ఇది పెట్టుకో అది పెట్టుకొని మా మేడం కస్టమర్కి చెప్తాదనమాట. ఇంక వాళ్ళకి ఈ రెడీ అయిందాక 1/2 అవర్ గంట పడతానులా. అందుకని ఇంక బిజినెస్ చేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెప్పి కలతాలు ఏ కలతానా కలమందన అంటే సబ్బార ఫ్రెండ్స్, సబ్బారన్న సద్దరన్న పెరుగన్న కోకోనట్ మిల్క్ అన్న లేదా కోకోనట్ ఆయిల్ అన్న ఏదో ఒకటి పెట్టి 10-15 నిమిషాలు పెడతాను ఫ్రెండ్స్. అంతలేకే ఈ రెడీ అయ్యే కొద్దికి అంగత ఎయిర్ వాష్ చేసి స్విచ్ వాష్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక పాప కరిపిస్తుంది, ఒక పాప వాళ్ళకి అందిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత పలసగా అంటే మన కండ్రప్పకు ఎంటుకలు ఉంటాయి ఫ్రెండ్స్, అదే మాదిరి కింద ఒక స్టిక్కరు పైన ఒక స్టిక్కరు కరిపిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అరబీ వాళ్ళకు చూపించేదానికి కొంతమంది ఒప్పుకోవడం లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి స్టిక్కర్ ఎలా కరిపించాలా ఏమనేసి. ఈసారి ఏ మేడం అన్నా ఓకే తీసుకొని చెప్తేనా తీసుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా. మీరు నా వీడియో ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసినారనుకో ఇంకా 10 మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీకి ఎవరికన్నా కానీ నా వీడియో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అన్నం తినేదానికి కూడా టైం లేదు ఫ్రెండ్స్. వెంటనే వచ్చినారు, 2 వచ్చినారు ఫ్రెండ్స్. ఆ పక్క కొంతమంది తీస్తున్నారు, 4, మేము ఈ పక్క 4 ఉన్నాం ఫ్రెండ్స్. అది పెద్ద